ఎక్కడికి వెళ్తున్నాడు? పంటశాలలో గుండా బాట ఉంటుంది. అప్పుడు పైరు అంతా బాగా కంకులు వేసి లేకపోతే కందికాయలు కాసి ఇంకా అనేక సార్లు పైరు పండి మనుషులు తినడానికి ఆహారం ఉంటుంది పొలంలో. అలాంటప్పుడు శిష్యులు వేసాయి కలిసి చాలలో పడి పోతున్నారంట. మన ఊరి నుంచి ఇంకొక ఊరు వెళ్తున్నారు. ఇంకొక ఊరు వెళ్ళాలంటే అప్పుడు బస్సులు ఏమి లేవు, నడకే. చాలల్లో ఉండబడి బాట ఉంటుంది. ఆ బాటను బడి పోతుంటారంట. పోయేటప్పుడు ఏం చేస్తున్నారు చూడు. ఒక విశ్రాంతి దినమున ఆయన పంటశాలలో బడి చూడగా ఆయన శిష్యులు వెన్నులు తురించి చేతులతో నలుపుకొని తినుసుండేది. ఏం చేస్తున్నారు? పంటశాలలో పడి పోతుంటే ఆకలి అవుతుంది కావాలా, ఆ ఎన్నులు అంటే కంకులు ఉండే ఎన్నులు తుంచుకొని నలుచుకొని నోటే పోసుకుంటున్నారంట. ఏం చేస్తున్నారు? నలుచుకొని తింటున్నారు. అప్పుడు పరిశీలుడు శిష్యులు ఎన్నులు తుంచి చేతులతో నలుచుకొని తినుచుండు. అప్పుడు పరిశీలలో కొందరు విశ్రాంతి దినమున చేయదగినది మీరెందుకు చేయుచున్నారని వారిని అడగగా యేసు వారితో ఇట్లు అనెను, తానును తనతో కూడా ఉన్న వారును ఆకలి కొనినప్పుడు దావీదు ఏమి చేసినో అది అయినను మీరు చదవలేదా? నేను చెప్పాను. పరిచయాలంటే ఆ ఊర్లో పెద్దలని అనుకో. అయితే వాళ్ళు ఏం చేస్తున్నారు? యేసు ప్రభుని ఏమడుగుతున్నారు? మీ శిష్యులు ఆ ముంతుని చాలలో పడి ఎన్నులు నలుచుకొని తింటున్నారు, తుంచుకొని దొంగతనం చేయకూడదు కదా, ఎందుకు ఆ విధంగా చేస్తున్నారు అని అడుగుతున్నారు. యేసయ్య అడుగుతుంటే అప్పుడు ఏమంటున్నాడు? దావీదుని మీరు బట్టి విచారించారా అని చూడు ఏమంటున్నాడు. దావీదు ఏమి చేసినో అది అయినా మీరు చదవలేదా? అతడు దేవుని మందిరములో ప్రవేశించి యాజకులు తప్ప మరి ఎవరునూ తినకూడని సముఖపు రొట్టెలు తీసుకొని తిని తనతో కూడా ఉన్న వారికి ఇచ్చిన కదా. ఏమంటున్నాడు? యేసయ్య అంట వారి సమాధానం చెబుతున్నాడు పెద్దలకి. ఏమని చెబుతున్నాడు? మీరు ఎన్నులు తెచ్చుకొని తింటున్నారని అడుగుతున్నారు కదా. దావీదు కూడా ఆకలి అయినప్పుడు దేవుని సన్నిధిలో రొట్టెలో తీసుకొని తిన్నాడు అని వారికి సమాధానం చెబుతున్నాడు పెద్దలకి. ఎవరు? యేసయ్య. విశ్రాంతి దినమున చూడాలి వారితో చెప్పాను. మరి ఒక విశ్రాంతి దినమున ఆయన జన సమాజ మందిరములలో వెళ్ళి బోధించున్నప్పుడు అక్కడ ఉన్న కుడి చెవి గలవాడొకడు శాస్త్రులు పరిచయులను ఆయన మీద నేరం మోపవలనని విశ్రాంతి దినమున స్వస్థపరచునేమో అని ఆయనను కనిపెట్టుచుండేది. అయితే ఆయన వారి ఆలోచన ఎరిగి కోత చేయగలవానితో నీవు లేచి మధ్యన నిలువమని చెప్పగా వాడు నిలిచి అప్పుడు యేసు విశ్రాంతి దినమున మేలు చేయుట ధర్మమా, కీడు చేయుట ధర్మమా, ప్రాణరక్షణ ధర్మమా, ప్రాణహత్య ధర్మమా అని మిమ్మల్ని అడుగుచున్నానని వారితో చెప్పాను. నేను మళ్ళీ చెబుతాను. ఏమంటున్నారు? ఒక విశ్రాంతి దినమును ఏం చేయకూడదని వాళ్ళ ధర్మశాస్త్రంలో వాళ్ళు చదివారు. యేసయ్య ఏమో అందరిని బాగు చేస్తున్నాడు, విశ్రాంతి దినమే బాగు చేస్తున్నాడట. ఇది చేయటం నేరమా, అన్యాయమా, తప్పు కాదని వివరిస్తున్నారు వాళ్ళు పెద్దలు. యేసయ్యని అడుగుతున్నారు. అప్పుడు యేసయ్య అంటున్నాడు. ఏమంటున్నాడు? ప్రాణ రక్షణ ధర్మమా, ప్రాణ హత్య ధర్మమా అని అడుగుతున్నాడు. వాళ్ళ ప్రశ్న చెబుతున్నాడు సమాధానం. అంది విశ్రాంతి మేలు చేయుట ధర్మమా, కీడు చేయుట ధర్మమా, ప్రాణరక్షణ ధర్మమా, ప్రాణహత్య ధర్మమా అని మిమ్మల్ని అడుగుతున్నానని వారితో చెప్పాను. వారందరినీ చుట్టూ కలయజూసి నీ చెయ్యి
శాపమని వారితో చెప్పి వాడు అలాగూ చేయగానే వాని చెయ్యి బాగుపడింది. అప్పుడు వారు వెర్రి కోపముతో మండిపడి యేసును ఏమి చేయదామా అని ఒకరితో ఒకడు మాట్లాడుకున్నది. ఈ బాగు చేసి చెయ్యిని బాగు చేసినందుకంట వాళ్ళు మండిపడ్డారంట. మంచి చేసినా వాళ్ళు మండిపడుతున్నారు. ఏం చేస్తున్నారు? మంచి చేసినా కూడా ఒక కుంటివాడిని చెయ్యిని బాగు చేశాడంట. విశ్రాంతి దినం నువ్వు బాగు చేయకూడదు కదా, నువ్వు ఎందుకు బాగు చేశాను అడుగుతున్నారు. ఏమంటున్నారు? విశ్రాంతి దినంలా బాగు చేయకూడదు, నువ్వు ఎందుకు బాగు చేసావని అడుగుతున్నారు. అప్పుడు అంటున్నాడు, ప్రాణ రక్షణ ధర్మమా ప్రాణ హత్య ధర్మమా అని సమాధానం చెబుతున్నాడు. ఎరికోపంతో నిండుకొని యేసును ఏమి చేయదమా అని ఒకరితో ఒకడు మాట్లాడుకుని ఆ దినముల యందు ఆయన ప్రార్థన చేయుటకు కొండకు వెళ్ళి దేవుని ప్రార్థించుట యందు రాత్రి గడిపెను. ఉదయమైనప్పుడు ఆయన తన శిష్యులను పిలిచి వారిలో 12 మందిని ఏర్పరిచి వారికి అపోస్తులు అను పేరు పెట్టాను. వీరెవరనగా ఆయన ఎవరిని పేతురు అను మారు పేరు పెట్టినో సీమోను, అతని సహోదరుడైన అంద్రియ, యాకోబు, యోహాను, ఫిలిప్పు, బర్లోత్తమై, మత్తయి, తోమ, అల్పై కుమారుడకు యాకోబు, జలోతే అనబడిన సీమోను, యాకోబు సహోదరుడైన యోధ, ద్రోహియగు ఇస్కరియోతు యోధ అను వారు ఆయన వారితో కూడా దిగి వచ్చి మైదానమందు నిలిచినప్పుడు ఆయన శిష్యులు గొప్ప సమూహము ఆయన బోధ వినుటకు తమ రోగములను కుదుర్చుకొనుటకు ఉదయాన్నే దేశమంతటి నుండి యెరూషలేము నుండి తూర్పు సిదోను పట్టణముల సముద్ర తీరముల నుండి వచ్చిన బహుజన సమూహము అపూరితాత్మల చేత బాధింపబడిన వారును వచ్చి స్వస్థ నొందిరి, బాగుపడ్డారు. అన్నయ్య వచ్చిన తర్వాత నువ్వు వెళ్తున్నారు. ఏమంటున్నారు మీరు? ఏం చెప్పు, నేనేం చెప్పాను? ఒకటాను గుర్తుందా చెప్పు. అసలు నువ్వు మాట్లాడితే నాకు అర్థమే కాదు. బోధిస్తుంటా ఒక కుంటివాడు వచ్చాడంట. ఆ కుంటివాడిని ఏం చేశాడు? బాగు చేశాడంట. నువ్వు విశ్రాంతిని ఎందుకు బాగు చేసావని యేసయ్యని ప్రశ్నిస్తున్నారు పెద్దలు. అప్పుడు యేసయ్య ఏమంటున్నాడు? ప్రాణ రక్షణ ధర్మమా ప్రాణ హత్య ధర్మమా అని అడుగుతున్నాడు. ఏది మంచిది? రక్షణే ధర్మము, హత్య ధర్మం కాదు. అందుకని బాగు చేయటం మంచిదా, అదే బాగుపరచుకుని ఉంచడం మంచిదా అని అడుగుతున్నాడు అనమాట. బాగు చేసినందుకంటే వాళ్ళంటే మండిపడ్డారంట. మండిపడి ఈయన యేసయ్యని ఏ విధంగా ఏం చేయాలి అని ఆలోచిస్తున్నారంట. ఏం చేస్తున్నారు? ఏం చేయాలని ఆలోచిస్తున్నారంట. మీరు ఒకటన్నా నేర్చుకోవాలి. మీరు ఒక మాట అన్న చెప్పాలి. వాడు మాట్లాడుతుంటే అసలు అర్థమే కాదు. నాలుకేంది? నాలుగుని గురించి అన్నారు కదా, ఏం చెప్పు. మీకు ఇంకా అగ్ని, ఇంకా మీకు బాగా చాలా జ్ఞాపకం లేదు. చెప్పిన మాట జ్ఞాపకం ఉండలేదు అనమాట. స్టోరీ ఇలా చెప్తే వాళ్ళకి అర్థం వేసరికి బైబిల్ నుంచి చెప్పేది. మరి బైబిల్ గ్రంథంలో స్టోరీ ఉంది చెప్పుదా అని చెప్పు, అది చెప్పాలి. అదే స్టోరీ అంటే అదే. మరి అర్థం మీరు అర్థం చేసుకుంటే స్టోరీ లాగానే ఉంటుంది.